ఇంకెప్పుడు చచ్చిపోయిన బాబు గురించి మాట్లాడుకు. బతికున్నాడని బుకాయించుకు. ఎవరు నమ్మరు. ఏ దొరకడం లేదా? అయ్యో పాపం. అయినా దొరకడానికి వాడు బ్రతికుంటే కదా. మృణాలని రే నాన్న, మీ పెద్దమ్మ ఎత్తుకుంటాను అంటూ ముచ్చట పడుతోందిరా. వెళ్తావా ఏంటి? అస్సలు వెళ్ళకురా. వెళితే అంతే, మీ పెద్దమ్మకి పిచ్చి. ఏ నిమిషాన ఎలా ఉంటుందో ఏం చేస్తుందో ఆవిడికే తెలీదు. స్క్రూ లూజు. నిన్ను చంపినా చంపేస్తుంది నాన్నా. నీకు చావే కావాలి అని అనుకుంటే దాని దగ్గరికి వెళ్ళడం ఎందుకు? నేనున్నాను కదా, నేను చూసుకుంటానుగా. బొందితో కైలాసానికి పంపిస్తాను. వెళ్దామా? పదా. రే, పెద్దమ్మకి బాయ్ చెప్పరా. బాయ్ పెద్దమ్మా. ఇవే నా ఆఖరి చూపులని చెప్పరా. పర్మనెంట్ గా నీకు బాయ్ అని చెప్పు. బాయ్ బాయ్. బాయ్. వెళ్దామా? బాయ్. చంపేస్తుంది, బాబుని చంపేస్తుంది. మృణాలిని ఆగు, బాబునేం చేయొద్దు. మృణాలిని, మృణాలిని ఆగు, బాబు ఎక్కడ? బాబునేం చేయొద్దు. మృణాలిని, బాబునేం చేయొద్దు. మృణాలిని ఎక్కడున్నావు? మృణాలిని, మృణాలిని. ఎక్కడికి వెళ్ళిపోయింది? మృణాలిని, మృణాలిని ఆగు, ఆగు, బాబునేం చేయకు. ఆగు మృణాలిని, మృణాలిని ఆగు, దయచేసి బాబునేం చేయొద్దు. మృణాలిని ఆగు, బాబు, బాబు. మృణాలిని, బాబుని లేవు. ఏ ఆగు. అడుగు ముందుకేశావో బాబుని పైనుంచి విసిరేస్తాను. వద్దు మృణాలిని, నీకు దండం పెడతాను. బాబునేం చెయ్యకు. నా మీద కోపం ఉంటే నన్నేమైనా చెయ్యి, కావాలంటే చంపే. పసిగుడ్డు, వాడినేం చేయొద్దు. ఎందుకే వీడి గురించి నువ్వంత తాపత్రయపడుతున్నావు? కడుపున మోసావా, కన్నావా? అవసరం లేదు మృణాలిని. బిడ్డ విలువ తెలియాలి అంటే వాడిని కనక్కర్లేదు. ఆడదయ్యుంటే చాలు, మాతృత్వం విలువ తెలుస్తుంటే చాలు. అబ్బో, జనరల్ నాలెడ్జి చాలా సంపాదించావు.
బాబునేం చేయొద్దు. ఇచ్చే వాణ్ణెలా ఇచ్చే. చెప్పాను కదా వీడు నా ట్రంప్ కార్డు అని. అంత ఈజీగా ఎలా ఇస్తాను? ట్రంప్ కార్డ్ని అలా ఎలా వేస్ట్ చేసుకుంటాను? ఏదో ఒక లాభం ఉండాలి కదా. ఏం కావాలో చెప్పు. అబ్బచ్చా, ఏమడిగినా చేస్తావా? చేస్తాను. తమాషా కాదు, సీరియస్గా అడుగుతున్నాను. మాట తప్పావనుకో మర్యాదగా ఉండదు. వీణ్ణి నీ కళ్ళ ముందే కిందికి విసిరేస్తాను. వద్దు వద్దు, మాట తప్పను. వద్దు. గుడ్. వెంటనే నువ్వు హవేలి వదిలి వెళ్ళిపోవాలి. నీకు నువ్వుగా వెళ్ళిపోవాలి, సరేనా? సరే. నచ్చావు, నన్ను కన్విన్స్ చేసావు. తీసుకో. ఈ బాబుని తీసుకో. తీసుకో తీసుకో తీసుకో. అన్నట్టే బాబును చంపేశావు కదే రాక్షసి. బాబు బాబు, సందీప్, ప్రియాంక, సందీప్. ప్రియాంక రా చూడు. సందీప్, మనం సరదాగా బయటికెళ్ళి ఎన్ని రోజులైంది? అవును, ఎవరో అరెస్ట్ చేసినట్టు హవేలీ దాటి వెళ్ళడం లేదు. నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా, బాబుని తీసుకొని అలా బయటికెళ్ళొద్దావా? ష్యూర్, యాజ్ యువర్ విష్. పానకలప్పుడు కలా మధ్యలో వాడెందుకమ్మా? మనవణ్ణి ఎత్తుకోవడానికి నేనున్నానుగా. మీరు బయలుదేరండి. వాడు నాతోనే ఉండాలి, లేకపోతే నాకు తోచదు. ఓకే, నవ్ ఐ గాట్ ఇట్. మేడంకి కావాల్సింది బాబుని సరదాగా బయటికి తిప్పడానికి ఒక డ్రైవర్. ఏ సందీప్, సందీప్, ప్రియాంక, సందీప్. ప్రియాంక, సందీప్. ఈ పిచ్చిదాన్ని నేను చూసుకుంటాను గాని మీరు బయలుదేరండి. అమ్మా, ప్రియాంక అక్క, ఏమైందక్క? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? బాబు, బాబు, బాబేంటి? ఏముంది, చచ్చిపోయిన తన బాబు అక్కడెక్కడో కనబడ్డాడు అంటూ చెప్పబోతున్నట్లుంది. వేరే గొడవే ఉంది. బాబు, మీరు బయలుదేరండి. సందీప్, అల్లుడు. బాబు, చెప్పక్క. అక్క, సందీప్, సందీప్, అక్క. బాబు, బాబు, బాబు చెప్పు. బాబుని మృడాలని బాబుని చంపేసింది. మొన్న కూడా ఇలాగే వాగింది. పట్టించుకోవద్దు అని మీ అమ్మ చెప్పిందా లేదా?
లేదు సందీప్, నా కళ్ళ ముందే బాబుని పైనుంచి కిరాటేసింది పాపిస్తుంది. మృణాలిని బాబుని చంపేసింది సందీప్. సందీప్ సందీప్. ప్రియాంక, ఇంతకీ బాబు ఎక్కడున్నాడు? జస్ట్ ఇంతకు ముందే మీ అమ్మ తీసుకెళ్ళింది. కాసేపు ఆడుకుంటానంది. మృణాలిని బాబుని చంపేస్తానందని చెప్పాను. నా మాట ఎవరు పట్టించుకోలేదు. చూడండి ఇప్పుడేమైందో. నిజంగానే చంపేసింది. రండి చూద్దరు గాని. బాయ్. నాన్న, ఇదిగో నేను కాసేపు మీ పిచ్చి పెద్దమని ఏడిపించబోతున్నాను. మరేమో నువ్వు నాకు కోఆపరేట్ చేయాలి. అప్పటి వరకు నువ్వు బుద్ధిగా ఏడవకుండా ఆడుకోవాలి, సరేనా? కూర్చున్నాను, కూర్చొని ఆడుకో. నాన్న ఇప్పుడే వస్తాను. ఏంటి నాన్న, ఎందుకురా ఏడుపు? కంగారు పడ్డావా? టెన్షన్ పడ్డావా? అమ్మ కనపడలేదని దిగులా? మరీ అంత అమ్మ కూచువైతే ఎలారా నాన్నా? నాన్నమ్మతో ఆడుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. ఏంటి, ఏం జరిగింది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? ఎనీథింగ్ రాంగ్? నీకేం కాలేదు కదా? దెబ్బలేం తగ్గలేదు కదా? సేఫ్ గానే ఉన్నావు కదా? దెబ్బలేంటి, సేఫ్ గా ఉండడం ఏంటి? సందీప్ ఏం మాట్లాడుతోంది? ఏం జరిగిందో నీకు తెలీదా? ఏం చేస్తావో మర్చిపోయావా? ఎందుకు ఇలా నటిస్తున్నావు?
ఎందుకు ఇలా నన్ను బెదిరిస్తున్నావు? ఇవ్వు. ఎందుకు ఎందుకు లాగేసుకుంటున్నావు? బాబు క్షేమంగా ఉండాలని. బాబుని చంపాలనుకుంటుంది మృణాలని. కాదు, నువ్వే. నీ బాబు చచ్చిపోయాడు, ప్రియాంక బాబు నీకు దూరం అయ్యాడు. ఒక్కసారిగా ఉన్నట్టుండి నీలో అసూయ కుళ్ళు మొదలయ్యాయి. నీ బాబు బతికి లేనప్పుడు ప్రియాంక బాబు మాత్రం ఎందుకు బతుకుండాలి అనుకున్నావు, చంపేయాలి అనుకున్నావు. అందుకే వాళ్ళ మీద వీళ్ల మీద అనుమానం వచ్చేలా చేసి చివరికి నువ్వే బాబుని చంపాలి అని ప్లాన్ చేశావు. నేనేమి ఉక్రోషంతో అండలేదే. జరగబోయేది అదే. రూపకి పిచ్చి ముదిరిపోయింది, రాక్షసులా మారిపోయింది, మానవత్వం మర్చిపోయింది. ఏదో రోజు రూపే బాబుని చంపేస్తుంది. జాగ్రత్త పడకపోతే ఆ తర్వాత నెత్తినరు కొట్టుకుని లాభం లేదు. నోర్మోయ్, నోటుకొచ్చినట్టు మాట్లాడకు. ప్రియాంక, నేను చెప్పేది నిజం. మృణాలని పైనుంచి బాబుని గిరాటేసింది. నా కళ్ళతో నేను చూశాను. సందీప్, బాబుని పైనుంచి గిరాటేస్తే మళ్ళీ ఎలా వస్తాడ్రా? అర్థం ఉండే మాట్లాడుతోందా? ఎందుకు రూపా, ఎందుకు నా మీద ఇలా పగబట్టావు? ఎందుకు ఇలా నా మీద నిందలు వేస్తున్నావు? వాళ్ళని నిజమని నమ్మితే నేనేమైపోవాలి? ముసలి కన్నీళ్లు కార్చుకో. ప్రియాంక బాబుని చంపబోతున్నానని నువ్వే చెప్పావు. ట్రై చేస్తున్నావు కూడా. నిన్ను బ్రతకనిస్తే చాలా డేంజర్. చంపేస్తాను. అయ్యో అల్లుడు, నిన్ను చంపేస్తాను. నిన్ను చంపేస్తాను. బతకడానికి వీల్లేదు. చావు, చావు, చంపేస్తాను. చావు, ఇదొక రాక్షసి. హవేలీలో ఎవరిని బతకనివ్వదు. దీన్ని చంపేస్తాను. నీకే చెప్పేది. లేదు, మర్యాదగా వదులుతావా లేదా? నేను వదలను. నిన్ను చంపి గానీ నేను వదలను.
నాన్న సందీప్, పాపం పిచ్చిది, దాన్ని వదిలేరా. ఎందుకమ్మా ఇంకా జాలి పడతావు? చూసావుగా నీ మీద ఎంతగా పగబట్టిందో. పాపం రూప మెంటల్ కండిషన్ బాలేదురా, దయచేసి దాన్నేమీ అనకు. అమ్మా, రూప విషయం ఎవరూ పట్టించుకోవద్దు. రూపను ఎలా డీల్ చేయాలో, ఏం చేయాలో నేను చూసుకుంటాను. రూపా, నిన్ను పర్మనెంట్ గా పిచ్చిదాన్ని చేశాను. ఇంకా నిన్ను హవేలీ నుండి తరిమి వేయడమే మిగిలింది.